UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 పూరి గారి మీద ఒక బుక్ రాశారు. నెక్స్ట్ జక్కన్న అని విన్నాము. రాజమౌళి గారు మీద రాసే ఉద్దేశం ఉంది. రాజముద్ర అని. రాజముద్ర అని బాగా పెడుతున్నారండి రాజముద్ర ఆయన స్టాంప్ వేసుకుంటాడు కదా, ముద్ర. సాంగ్స్ ఉన్నాయి. గోపి సుందర్ గారు. అటజని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సర జరీపటల ముహుర్ముహుర్లడత భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటనటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమన్ ఘటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమన్. భూమి సురుడంబర చుంబి శిరస్సర జరీపటల ముహుర్ముహుర్లడత భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటనటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమన్. నాకు లైగర్ నచ్చలేదు. నేను బుక్ లో కూడా పూరి లైగర్ నీ అబ్బా అని రాశా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో ఒక యంగ్ అండ్ డైనమిక్ రైటర్ అండ్ అలాగే ఒక అంటే హీరో. తిను ఇంతకుముందు హీరో చెయ్యకముందు పూరి గారి మీద ఒక బుక్ రాశారు, ది పవర్ పూరి హౌస్ అని. అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది అండ్ మంచి రైటర్ కదా, ఎందుకు సినిమాలోకి కూడా రావాల్సి వచ్చిందో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. అండ్ ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు విజయ్ రాజ్ కుమార్ గారు. వారితో మాట్లాడి వాళ్ళ మూవీ విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బుక్ గురించి మాట్లాడుకుంటే ఎందుకు రాయాలనిపించింది అంటే, సో మెనీ డైరెక్టర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, సో పూరి గారిని ఎందుకు ఎంచుకున్నారు? బేసిక్ గా ఆయనది ఒక డిఫరెంట్ స్టైల్ అండ్ మోర్ ఓవర్ ఒక జనాలకు ఒక చిన్న ఇంట్రెస్ట్, చిన్న అటెన్షన్ ఏ డైరెక్టర్ మీద ఉంటది అంటే, ఇంతకుముందు ఆర్జీవి గారి మీద ఉండేది, ఇప్పుడు పూరి గారి మీద ఉంటది. అండ్ మోర్ ఓవర్ ఆర్జీవి గారి మీద బుక్స్ ఉన్నాయి, ఆల్రెడీ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఒక 4-5 బుక్స్ ఉన్నాయి. ఆయన సొంతంగా రాసినవి ఉన్నాయి, ఓట్కా విత్ వర్మ అని అవి ఇవి ఉన్నాయి. వెరస్ పూరి గారి మీద లేదు. సో లాస్ట్ ఇయర్ నేను మా అన్నయ్య బుక్ ఫేర్కి వెళ్ళినప్పుడు లైక్ మేము అనుకోలేదు, లైక్ మేము ఒక పబ్లికేషన్ హౌస్ పెడతాము, మా స్టాల్ ఈ ఇయర్ ఉంటది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ర్యాండమ్ గా వెళ్ళినాము. అన్నయ్య బుక్స్ బాగా చదువుతాడు, బాగా కొంటాడు, అడిగి కొనిపించుకుంటాడు. సో అట్లా వెళ్ళినాం ర్యాండమ్ గా. బుక్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఒక డిస్కషన్ లో మనం ఒక బుక్ పెడదాము, బుక్ రాద్దాము అని అనిపించింది. ఇంకా డిస్కషన్ అట్లా ఎవరి మీద రాద్దాము, ఎవరి మీద ఏదో ఒక చిన్న అటెన్షన్ వస్తుంది, లైక్ బుక్ మంచిగా పోతుంది, చిన్న ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి పూరి గారి మీద లేదు అని పూరి గారి మీద రాయడం జరిగింది. అంటే ఎందుకు మీరు ఒక రైటర్ అవ్వాలనిపించింది మీకు? అంటే నేను చిన్నప్పటి నుంచి, నేను సినిమాలోకి వద్దాం అనుకున్నప్పటి నుంచే ప్యారలల్ గా రైటింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వచ్చిన. ఎందుకంటే మనకి ఎట్లాగో బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు లేరు. సో మనము ప్యారలల్ గా రైటింగ్ కూడా చేసుకుంటూ వస్తే ఏదైనా యూజ్ ఉంటది, కొంచెం ఎంట్రీ పాస్ దొరుకుద్ది ఎక్కడికైనా అని చెప్పేసి అట్లా. అంటే మీరు రాసిన ఈ పుస్తకం ఏమంటారు, పూరి గారి దగ్గరికి వెళ్ళిందా? ఆయనకి తెలుసు బుక్ ఉంది అని తెలుసు, ఆయనకి వాళ్ళ అబ్బాయికి కూడా తెలుసు. బట్ నేను ఎప్పుడు వెళ్ళి కలవాలనుకోలేదు. ఎందుకు కలవడం, ఎందుకు ఆయన్ని? అంత ప్యాషన్ గా రాశారు కదా, సో కలిసి అంటే ఆయన బిజీ కదా. ఆయన స్థాయికి ఆయనకు పనులు ఉన్నాయి, మా స్థాయిలకు మాకు పనులు ఉన్నాయి. సో డిస్టర్బ్ చేయాలనుకోలేదు. ఎప్పుడైనా కలిసేది ఉంటే కలుస్తాం, కలిసేది ఉంటే అంటే ఎప్పుడైనా అనుకోకుండా కలిసినా, ఒకవేళ కావాలనుకొని కలిసినా కలుస్తాం, కానీ కలవాలి అని ఎప్పుడు అనుకోలేదు. అండ్ అంటే మీ ప్రాపర్ ఎక్కడ? మూవీస్ లో మూవీ తీస్తున్నారు అండ్ మూవీ డైరెక్టర్ కూడా మీ బ్రదర్ అనే విన్నాము. హీరో మీరు. ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తున్నావు అనే మాటని చెవులకి ఎవరైనా అంటే, మన స్టడీ కానీ లేకుంటే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కానీ ఏం చేస్తున్నావు అనే మాట ఇంటే ఎంత చిరాగ్గా ఉంటుందంటే. సో ఒకసారి మీ ప్రాపర్ ఎక్కడ? బేసిక్ గా మేము నల్గొండ, మాది ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది నల్గొండ. అక్కడ నుంచి బీటెక్ కూడా నేను అక్కడే చేసేసిన, నా స్టడీంగ్ మొత్తం అక్కడే అయిపోయింది. తర్వాత నేను చిన్నప్పుడే ఫిక్స్ అయినా ఇండస్ట్రీకి రావాలి, సినిమాల్లోకి రావాలి అని చెప్పేసి.
సో వచ్చినాము, అనుకోకుండా ఒక ప్రొడ్యూసర్ సినిమా ఆఫర్ చేయడము, దాని తర్వాత నేను మా బ్రదర్ని డైరెక్ట్ చేయమని అడగడం. అంటే ఇద్దరం ఒకరి మీద ఒకరు కన్సర్న్తో చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. లైక్ ఆ ప్రాజెక్ట్ తేడా రావద్దు అని తను, బయటి వాళ్ళు చేయొద్దని నేను, నాకు హెల్ప్ అవుతుందని తను, నేనే ఉన్నాడు కదా అని ఒకరు కొంచెం కన్సర్న్ తో చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. బట్ అల్టిమేట్ గా ప్రాజెక్ట్ మంచిగా వచ్చింది. అవునా, చూసాము మీ టీజర్ కూడా చూసాము, చాలా బాగుంది. ఏది మన పక్కింటోళ్ళు మనం మాట్లాడుకునే ఆ టైప్ లోనే ఉంది, చాలా బాగుంది. సరే, ఇప్పుడు బేసిక్ గా ఫ్యామిలీ అని అంటే ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి, పెద్ద పెద్ద వాళ్ళకి ఆఫర్స్ రావు, వచ్చినా అవి నిలబడవు, సో మనం ఎందుకు తీయాలి, మనకొద్దు, సెట్ అవ్వదు అని మీ పేరెంట్స్ ఎప్పుడైనా అన్నారా ఇట్లా? ఆబ్వియస్లీ మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీకు అర్థమై ఉంటది సీన్ ఎట్లుంటుందో. లైక్ చాలా అంటే అవసరం లేదు ఇదన్నీ, ఏదో ఒక జాబ్ చేసుకోండి అనే మూడ్ లోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు. సో డౌట్స్ ఉండే ఫస్ట్. ఎప్పుడైతే సినిమా స్టార్ట్ చేసినామో ఇంకా కొంచెం సరే ఏదో చేస్తున్నారు కదా చేయని అండి. మా డాడీ కొంచెం అంటే ఇప్పుడు మనం పూరి ఆర్జీవి అనుకునేది కొంచెం ఆ టైప్. మా డాడీ దేన్ని పెద్ద పట్టించుకోడు, కేర్ చేయడు. మేము సినిమా తీసేటప్పుడు కూడా మా డాడీ ఫోన్ చేసి సినిమా తీస్తున్నారు, ఆ సినిమా పోద్ది, పట్టించుకోవద్దు అంటాడు. సినిమా ఆడుద్ది, ఎక్కువ ఫీల్ కావద్దు, పోద్ది, పట్టించుకోవద్దు, ఎప్పుడు డిమోటివేట్ కావద్దు, ఏదో చేస్తున్నారు కదా చెయ్యండి అంటాడు. భలే ఉంటారు ఇలాంటి ఫాదర్స్, తక్కువ దొరుకుతారు చాలా మందికి. చాలా మంది ఇండస్ట్రీ అంటే అవసరం లేదు, మనకి సెట్ అవ్వదని అంటారు. మా దగ్గర కూడా మా వాళ్ళు కూడా అన్నారు. బట్ వన్స్ మేము ఇది ఇంకా ఇందులోకి వచ్చేసి చేస్తున్నప్పుడు వీళ్ళకి నచ్చింది చేస్తున్నారు కదా, చేయని అనే జోన్ లోనే ఉండే. ఇప్పుడు మా మమ్మీ ఇప్పటికీ అంటది లైక్ వచ్చి జాబ్ చేసుకోండి, ఎందుకు ఇదంతా అని, మనది కాదు, మనకెవరు లేరు అక్కడ, మనకెవరు రారు, సంథింగ్ ఏదో అంటది. కానీ మనం ట్రై చేయాలి కదా. ఎందుకు జాబ్ అంటే ఎందుకు నచ్చదు మీకు? ఏముంది, అదే ఆఫీసు, అదే మొహాలు, రోజు పోయి చూడాలి, పొద్దున 9కి పోవాలి. అసలు నాకు ఎంత మంది మెసేజ్ చేస్తారు తెలుసా జాబ్ చేసేటోళ్ళు, చిరాకేస్తుంది, ఈ లైఫ్ నచ్చట్లేదు, మేము వచ్చేస్తే మేము అక్కడ ఏమన్నా చేసుకోవచ్చా, ఈ జాబ్ మానేద్దాం అనుకుంటున్నాం, మానేస్తే అక్కడ గ్రోత్ ఎట్లుంటది, మేము రావచ్చా ఇండస్ట్రీకి. ఇప్పుడు మీరే ఉన్నారు, రోజు ఇదే రూమ్ లో ఇదే ఇంటర్వ్యూలు, మీకు చిరాకేస్తుంది కదా. అట్లా 30 ఏళ్ళు బతకాలంటే ఎట్లా? సో మీరు ఒక కలర్ఫుల్ ప్రపంచాన్ని ఎంచుకొని, కలర్ఫుల్ అవసరం లేదు, ప్రశాంతంగా ఉంటే చాలు. పరిగెత్తాలి అంటే మన వల్ల కాదు. అందుకే ప్రశాంతంగా మీరు మీ అన్నగారు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, కంప్లీట్ చేస్తారు సక్సెస్ఫుల్ గా. కంప్లీట్ అయిపోయింది, ఓటీటీ రిలీజ్ ఉంది ఇప్పుడు. ఫెబ్ లోనే ఓటీటీ రిలీజ్ ఉండొచ్చు. ఫెబ్ లోనే ఉంటది. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసినాం, ప్రాజెక్ట్ మంచిగా వచ్చింది. సో ఓటీటీకి కూడా కొంచెం ప్రమోట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మన బుక్ ఫెయిర్, ఈ బుక్ పబ్లికేషన్ హౌస్ స్టార్ట్ చేసినాం కదా, బుక్ ఫెయిర్ వచ్చింది. బుక్స్ చదవడం చాలా ఇంట్రెస్ట్? ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు బాగా చదివేది, ఇప్పుడు చదవట్లే. చదవట్లే అంటే రాస్తున్నాను ఇప్పుడు. అవుతుంది, సినిమాకి రిలేటెడ్ అవుతుంది. సినిమాకి రిలేటెడ్ అవుతుంది. సినిమా అంటే మన ఇప్పుడు పూరి గారి మీద రాసిన కదా, అట్లా సినిమా వాళ్ళకి సంబంధించి, సినిమాకి సంబంధించి, సినిమాలకు సంబంధించి రిలేటెడ్ గా ఉంటది. మేము పెట్టింది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అదే. మేము ఇంకా మాకున్న ప్లానింగ్ ఏంటంటే వేరే రైటర్స్ ని కలుపుకుందాము, లైక్ మేమే కాదు, మాకున్న సర్కిల్లో కొంతమంది బాగా రాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కలుపుకొని మనమే బుక్స్ ప్రింట్ చేయిద్దాము. లైక్ ఇప్పుడు ఝాన్సీ పబ్లికేషన్స్ అని ఒక స్టాల్ ఉంది, మా ఓన్ గా ఒకటే బుక్ ఉంది అక్కడ. సో నెక్స్ట్ ఇయర్ కి ఒక 4-5 బుక్స్ ఉండాలి అనేది మా ఇంటెన్షన్. అంటే నెక్స్ట్ బుక్ మన బుక్ ఫెయిర్ కి మీరు రాసేది నెక్స్ట్ జక్కన్న అని విన్నాము, రాజమౌళి గారి మీద రాసే ఉద్దేశం ఉంది. రాజముద్ర అని, రాజముద్ర అని అది బాగా పెడుతున్నారండి టైటిల్స్. రాజముద్ర అని ఆయన స్టాంప్ వేసుకుంటాడు కదా, అది ముద్ర. సో రాజముద్ర అని ఉంది. మేబీ నెక్స్ట్ బుక్ ఫెయిర్ కి అది. ఓకే, అంటే ఇప్పుడు ఈ మంత్ 9th నుంచి 19th వరకు బుక్ ఫెస్ట్ జరుగుతుంది, వెళ్ళారా ఇప్పుడు ఇంతకు ముందు? నేను ఇంతకు ముందు ఒక 2-3 years నుంచి వెళ్తున్నా. లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా అక్కడ నుంచి వచ్చేటప్పుడే మాకు ఈ థాట్ వచ్చింది, లైక్ మనం ఒక పబ్లికేషన్ హౌస్ పెడదాము, మనము బుక్స్ చేద్దాము, బుక్స్ ప్రింట్ చేద్దాము అని చెప్పేసి. మీ స్టాల్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా ఉన్నాయి అక్కడ? ఉంది, ఇప్పుడు మనది స్టాల్ నెంబర్ 3 to 7 మనది. ఝాన్సీ పబ్లికేషన్స్ అని ఉంటది. అండ్ ఇంకా పూరి గారి ఫోటో చూసి ఇట్లా అన్ని వదిలేసి ఇట్లా వచ్చేస్తున్నారు నడుచుకుంటూ స్టాల్ దగ్గరికి, ఆ బుక్ పట్టుకొని చూస్తున్నారు. అంటే ఆయన అంటే ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటది కదా, జనాలకి ఇష్టం కూడా ఉంటది, చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ కదా. పబ్లిక్ పల్స్ పట్టుకున్నారనమాట మీరు.
పబ్లిక్ పల్స్ పట్టుకో సినిమా వాళ్ళం కదా, పబ్లిక్ పల్స్ పట్టుకోవాలి. మా కోసం ఏం చేసుకున్నా మాకు నచ్చింది చేయాలి, అట్ ద సేమ్ టైం అది నలుగురికి నచ్చేటట్టు ఉండాలి కదా సినిమా. అంటే మీ బుక్ ఫేర్ గురించి, బుక్ స్టాల్ గురించి కూడా పూరి గారికి తెలీదా? తెలీదు, ఏం తెలీదు. నో ఎక్స్పెక్టేషన్స్. నేను ఏమంటారు సైలెంట్ ప్రేమికుండే నేను. ఆయన నేను డిస్టర్బ్ చేయను, నన్ను ఆయన డిస్టర్బ్ చేయొద్దు, దూరంగా ఉండి ప్రేమించుకుంటాం. ఇది ఎలా ఉందంటే వన్ సైడ్ లో ఉందండి. నేను మీరాబాయ్, ఆయన శ్రీకృష్ణ. నేను మగ మీరాబాయ్. ఓకే ఓకే ఓకే. అండ్ ఇప్పుడు వెళ్ళారా బుక్ ఫేర్ కి వెళ్ళాను, బుక్ ఫేర్ కి వెళ్ళాను, ఈ ఇయర్ వెళ్ళినా. ఓకే. అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ బుక్ స్టాల్ కి వేరే అంటే ఈ పూరి గారు కాకుండా ఇంకెవరైనా ఎవరి దగ్గర నుంచి మీ బుక్స్ బాగున్నాయి లైక్ ఇట్లా కాంప్లిమెంట్స్ రావడము అట్లా ఏమైనా జరిగిందా? అంటే నాకు తెలిసి వెరీ బ్యాడ్ రైటర్ నేను, ఫస్ట్ బుక్ కదా, కొంచెం తొందరగా రాసేసిన. సో కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. బట్ చాలా మంది ఇంటెన్షన్ ఏంటంటే పూరి బుక్ మా దగ్గర ఉండాలి. సో అది నా గొప్పతనం కాదు, పూరి జగన్నాథ్ గొప్పతనమే అది. పూరి మీద వాళ్ళకున్న ప్రేమ గొప్పతనం, అది నాదేం కాదు. సో కొంచెం తొందరగా రాసినాము. నాకే అనిపించింది లైక్ ఇంకొంచెం టైం తీసుకొని రాసి ఉండాల్సింది అని చెప్పేసి నెక్స్ట్ బుక్ మళ్ళీ ఇంకొకటి పూరి మీద రాద్దాం అనుకుంటున్నా. సో హోప్ఫుల్లీ అది జనాల ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు ఒకరిద్దరికి ఏమైనా నచ్చకున్నా కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని క్రాస్ అయ్యేలాగా ఇంకోటి రాయాలి అనుకుంటున్నా. అది ఎప్పుడు మెటీరియలైజ్ అయితే లేదు. హోప్ఫుల్లీ నెక్స్ట్ బుక్ ఫేర్ కి అది కూడా అవైలబుల్ ఉంచుదామని చూస్తున్నా. అంటే ఒక బుక్ రాయాలంటే ఆ పర్సన్ గురించి మనకి తెలిసి ఉండాలి. అవును అవును. ఎందుకంటే మనం తెలియకుండా రాస్తే అది కరెక్ట్ గా ఉండదు. అసలు ఏంటి, ఏం జరిగింది, ఎలా వచ్చారు, ఆ స్ట్రగుల్స్ ఏంటి, అవన్నీ తెలిసి ఉండాలి. మీకు పూరి గారి గురించి ఏం తెలుసు, ఏం రాసారు ఆ బుక్ లో? అంటే పెద్ద నేను పర్సనల్ లైఫ్ కి వెళ్ళి టచ్ చేసి లేకపోతే కాంట్రవర్షియల్ ఇష్యూస్ ని టచ్ చేసి ఏం చేయలేదు. నేను ఆయనకి రాసిన లవ్ లెటర్ అది అంతే. కాకపోతే అందరు ప్రేమ ఉత్తరాలు రాస్తారు, నేను పుస్తకం రాసిన. అంటే మీరు ఏంది ఆయన స్టోరీ రాసారా లేకుంటే మీ మనసులో ఉన్న మాటలు రాసారా? ఆయన సినిమాల మీద, ఆయన ఐడియాలజీ మీద నా టేక్ నాకు అనిపించింది. ఈ సినిమాలో ఇది బాగుంటది, నాకు ఇది నచ్చింది, నేను దీన్ని ఇట్లా అర్థం చేసుకున్నా, ఈయన పర్సనల్ గా ఇట్లా ఆలోచించారు, ఈ సిచ్యువేషన్ లో ఇట్లా ఈయన మాత్రమే ఆలోచించగలుగుతారు, ఆ కాంటెక్స్ట్ లో ఉంటది బుక్. మీ పేరెంట్స్ చూసారా అది? చూసారు. ఏమన్నారు? ఏమనలేదు. మా మమ్మీ నేను ఆయన మీద బుక్ రాసిన తర్వాత మా మమ్మీ మ్యూజిక్స్ వినడం స్టార్ట్ చేసింది. ఆయన అసలు ఎవడైనా ఎందుకు రాసిండు ఈయన మీద ఇడు అనే దాంతో మా మమ్మీ మ్యూజిక్స్ వినడం స్టార్ట్ చేసి నాకు అప్పుడప్పుడు పంపుతుంది అవి. ఆయన మదర్ గురించి చెప్పింది, నాకు పంపింది రీసెంట్ గా మా మమ్మీ. అంటే పర్టిక్యులర్ గా అంటే ఆ పూరి ద పవర్ హౌస్ అని పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా లేకుంటే మీకు ఆ థాట్ జస్ట్ వచ్చిందా? లేదు, నాకు బేసిక్ గా ఫస్ట్ వేరే టైటిల్ ఉండేది, అది పెడితే కష్టం అన్నారు. నేను చాలా కాంట్రవర్షియల్ టైటిల్ పెడదాం అనుకున్నా. సో బుక్ ప్రింట్ చేసి ఆయన భయపడ్డాడు, నీ మీద నా మీద ఇద్దరి మీద కేసేస్తారు, నీ ఇష్టం అన్న. ఆయన వల్లనే మార్చినది. సో ఫస్ట్ వేరేది ఉండే, అది తీసేసి పూరి ద పవర్ హౌస్ అని పెట్టా. నాకు ఏదైనా అంటే ఆయన పర్సనాలిటీ, ఆయనకి తగ్గట్టు ఉండాలి టైటిల్ అనిపించింది. ఆయన ఆబ్వియస్లీ చాలా పవర్ఫుల్ గా డైనమిక్ ఉంటాడు కాబట్టి పవర్ హౌస్ అని పెట్టిన. ఓకే. ఇప్పుడు మరి రాజముద్ర ఆయన మీద ఏ రకంగా ఉండబోతోంది? ఎనీథింగ్ రిలేటెడ్, ఆయన తీసిన సినిమాలు, ఆయన కాంట్రిబ్యూషన్, ఇప్పుడు ఏమంటారు ఇండియాలో గానీ వరల్డ్ లో గానీ మనల్ని కొంచెం గుర్తుపడుతున్నారు అంటే అది ఆయన క్రెడిట్ ఆయనకే ఒక రకంగా. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారు, తర్వాత చిరంజీవి గారు, ఇప్పుడు ఈయన ఒక రకంగా. సో ప్రపంచంలో ఇప్పుడు జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ వీళ్ళందరూ వచ్చి RRR గురించి, తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే ఆయన కాంట్రిబ్యూషన్. సో ఖచ్చితంగా ఆయన మనకు చేసిన దానికి ఆయన మీద చాలా ప్రేమగా రాస్తాం. ఝాన్సీ పబ్లికేషన్స్ నుంచి అంటే అన్న కూడా కలిసి ఇద్దరం రాద్దాం అనుకున్నాం అది. సో మేబీ ఆ రాజముద్ర ఇద్దరు, అన్నయ్య డైరెక్టర్ కదా, ఆయన ఇద్దరం రాస్తాం. సినిమా కూడా ఇద్దరం రాసాము. ఇద్దరు రాసి ఎవరిది ఎట్లుంది, ఎక్కడ తప్పులు ఉన్నాయి, అన్నిది కరెక్ట్ కాదు, ఏ తమ్ముడు ఇది కరెక్ట్ కాదు, అట్లా మాట్లాడుకుంటారా? అవి ఎక్కువ ఉండవు. మాకు కాన్ఫ్లిక్ట్స్ లేకపోతే ఇది బాగుంది ఇది బాగాలేదు అన్నట్టు ఏం ఉండదు. ఏమంటారు థ్యాంక్ఫుల్ దట్ అట్లాంటివి రాలేదు. ఈ సెక్షన్ నువ్వు రాయి, ఈ సెక్షన్ నేను రాసా, ఇది బాగాలేదు, ఇది నేను రీరైట్ చేస్తా, ఇది బాగుంది, ఇది నువ్వు రీరైట్ చేయి, సంథింగ్ అట్లనే. కానీ మరి అభిప్రాయ భేదాలు అంత డీప్ గా వెళ్ళలేదు. ఓకే. అంటే మీ అన్నలో ఒక డైరెక్టర్ ఉన్నాడని ఎట్లా గుర్తించారు మీరు? ఆయనే గుర్తించుకున్నాడు. ఫస్ట్ ఆయనే వచ్చాడు కృష్ణానగర్ కి.
ఆయన వచ్చి షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి తీయడం స్టార్ట్ చేసిండు. బేసిక్గా నేను మా అన్న బాగా గొడవ పడుతుంది, ఇద్దరికి పడకపోయేది చిన్నప్పుడు. సో నాకు సినిమాలు అంటే ఇష్టం అని ఆయనకు తెలియదు, ఆయనకి ఇష్టం అని నాకు తెలియదు. ఆయన కృష్ణనగర్కి వచ్చిండు, షార్ట్ ఫిల్మ్స్ తీయడం స్టార్ట్ చేసిండు. ఒక షార్ట్ ఫిల్మ్ తీసిండు, అది చాలా మంచి మంచి హిట్. అది 12 AM అని ఉంటుంది, చాలా మంచి హిట్ అది. దాని తర్వాత సెకండ్ షార్ట్ ఫిలింకి నన్ను చేయమని అడిగిండు. సో అట్లా ఇద్దరం ఇంకా అప్పటి నుంచి ఇద్దరం షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు అవి ఇవి చేసుకుంటూ అల్టిమేట్ గా సినిమా చేసినాం. యాక్టింగ్ ఎట్లా నేర్చుకున్నారా? లేదు, ఏం లేదు. ఓన్ గా రావడం అదేం లేదు, ఏదో కష్టపడుతున్నాము. కొంచెం సినిమాకి చూసుకొని కరెక్ట్ చేసుకుంటూ డెవలప్ అవుతాం, వచ్చేసింది అనేం లేదు. అంటే ఇప్పుడు మీ బుక్ గురించి మాట్లాడితే, అంటే ఒక బుక్ రాయడం అంటే అంత ఈజీ కాదు. ఒక పర్సన్ మీద ఎంతో ఇంట్రెస్ట్ పెట్టాలి, ఎంతో తెలుసుకోవాలి ఆయన సినిమాల గురించి, ఆయన స్ట్రగుల్స్ కానివ్వండి. అంటే బయట నుంచి మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, మీడియా నుంచి ఇట్లా స్ట్రగుల్ అయ్యారు, అట్లా స్ట్రగుల్ అయ్యారు అనేసి. సో మీరు ఆయన మీద ఎంత ఫోకస్ పెట్టారు? ఆయన మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? సో అవి చెప్పండి. నాకు నేనింతే సినిమా చాలా ఇష్టం. బేసిక్ గా అన్ని మూవీస్ కంటే నేనింతే అనే సినిమా చాలా ఇష్టం. బిజినెస్ మ్యాన్ కూడా నచ్చుంది చాలా. అండ్ వై పూరి అంటే ఎందుకు ఆయన అంటే ఆయన పడ్డ స్ట్రగుల్స్, ఆయన ఇండస్ట్రీకి రావడానికి ముందు ఏ రోజు కూడా స్ట్రగుల్ లాగా ఫీల్ అవ్వలేదు ఆయన. అన్నిటినీ ఎంజాయ్ చేసిండు. బేసిక్ గా సినిమా పోతది అని తెలిసిన ఆయన కూల్ గానే ఉన్నాడు, సినిమా ఆడుద్ది అని తెలిసిన ఆయన కూల్ గానే ఉన్నాడు. దగ్గర వాళ్ళు మోసం చేసిన ఒక 70-80 కోట్లు పోయినా ఆయన కూల్ గానే ఉన్నాడు. సో అందరూ అంటారు పూరి పని అయిపోయింది, ఇంకా లైగర్ కూడా పోయింది, పూరి పని అయిపోయింది అని. ఎక్కడికి పోడు, ఆయన ఇక్కడే ఉంటాడు, మళ్ళీ హిట్ కొడతాడు. సో అంత ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ కదా. సో అంతకంటే ఇంకెవరు ఎలిజిబుల్ ఉన్నారు బుక్ రాయడానికి ఇండస్ట్రీలో ఫస్ట్ ప్లేస్ లో? అంటే ఆయన లైఫ్ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది. ఆయన మ్యూజింగ్స్ ఎంతమంది వింటారు, ఎన్ని lakhs లో వింటారు, లక్షల్లో వింటారు ఆ మ్యూజింగ్స్, ఎంతమంది షేర్ చేసుకుంటారు, వాళ్ళకి ఎంత మోటివేట్ చేస్తాయి అవన్నీ ఆయన మాటలు. ఆయన ఒక మోడర్న్ సెయింట్ ఆయన. సో ఆ ఇష్టంతోనే దేన్ని కేర్ చేయడు, బేసిక్గా దేన్ని కేర్ చేయడం, దేన్ని సీరియస్గా తీసుకోకపోవడం, దేన్ని పట్టించుకోకపోవడం, అట్లా ఉండడం కూడా చాలా కష్టం. సో ఆయన లైఫ్ ఏదో ఆయన బతుకుతుంటాడు, అది మంచిగా అనిపిస్తుంది. అట్లయితే అంటే ఇప్పుడు పూరి గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక మనిషి సక్సెస్ అయితే ఎంత పొగుడతారో, ఆ మనిషి ఒక్కసారి ఏదైనా ఆయన గురించి ఏమైనా టాక్ వచ్చింది అనుకో అంత డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు ఒక బుక్ రాస్తున్నారు అని అంటే ఆయన గురించి ఎందుకు, ఇంకా లేరా చాలా మంది హీరోస్ ఉన్నారు, ఇంకా అంతకంటే బెటర్ పర్సన్స్ ఉన్నారు అనే మాటలు మీ వరకు వచ్చాయా? అంటే బేసిక్ గా మొన్న ఏమైందంటే బుక్ స్టాల్ లో జరిగిందే చెప్తా. ఒక ఇంటర్ అబ్బాయి ఉంటాడు, ఆల్మోస్ట్ ఇంటర్ అనే ఏజ్ ఉంటది. ఆయన బుక్ చూసిండు పూరి గారిది. బుక్ చూసి చాలా ప్రేమగా ఆ బుక్ దగ్గరకు వచ్చిండు. బుక్ దగ్గరకు వచ్చి దాని చేతులతో పట్టుకొని ఇట్లా చూసిండు. చూసి తీసేసుకుందాం అని చెప్పేసి వెనకాల వాళ్ళ మమ్మీ ఉంటే వాళ్ళ మమ్మీని పిలిచిండు. మమ్మీ బుక్ అని ఇట్లా పూరిని చూపించాడు. వాళ్ళ మమ్మీ చెయ్యి దా అన్నది. సో కొంతమందికి నెగిటివ్ ఒపీనియన్ ఉంది, లైక్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ గురించి అవ్వచ్చు, ఇంకా వేరే ఇష్యూస్ గురించి అవ్వచ్చు. సో నెగిటివ్ ఒపీనియన్ ఉంది, బట్ నెగిటివ్ కాంది ఎవరు? ఇక్కడ 100 మార్కులు వేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరు 30-40 గాళ్ళమే కదా. సో నెగిటివ్ కానిది ఎవరు? ఇంకొకటి ఆయన లైఫ్ లో ఏం నెగిటివ్ అయితే మనకెందుకు, అది పాజిటివ్ తీసుకోవాలి కదా. ఆయన చెప్పే మంచి విషయాలు తీసుకోవాలి, మంచి సినిమాలు చూడాలి. ఒక ఇంటర్వ్యూలోనో ఎక్కడో ఆయనే అన్నారు, శ్రీశ్రీ కనుక ఈ జనరేషన్ లో ఉండుంటే శ్రీశ్రీని రచయిత కంటే తాగుబోతుగా ఎక్కువ పోర్ట్రే చేస్తారు అని. శ్రీశ్రీ తాగుతాడు, ఆయన ఇంకొకటి అదే పట్టుకుంటారు. శ్రీశ్రీ రాస్తే పద్యం, తాగితే మద్యం అన్నారంటే ఎవరు? సో ఇప్పుడు శ్రీశ్రీ ఉంటే మద్యం గురించి మాట్లాడతారు, పద్యం గురించి ఎవడు మాట్లాడు. సో దరిద్రం కొద్దీ ఆయన ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఆయన గురించి నెగిటివ్ గా మాట్లాడతారు. దాన్ని పట్టించుకోవడం ఎందుకు? ఇంకా నెగిటివ్ గా మాట్లాడడం అంటే అందరి గురించి అందరు నెగిటివ్ గా మాట్లాడతారు. ఆయన ఇంకా పూరి గురించి ఒక పుస్తకం రాశారు కాబట్టి పూరి గారిని స్టార్టింగ్ లో జర్నీ ఏమన్నా రాసారా? ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అనేది రాయలేదు. సినిమాల్లో ఆ బ్యాక్ స్టోరీ, సినిమాలకి ముందు జరిగినవి, ఆ సినిమా రిజల్ట్ ఆయన ఏమన్నా ఎఫెక్ట్ చేసిందా, ఏమనుకొని సినిమా స్టార్ట్ చేసిండు, ఎలాంటి కంటెంట్ చేద్దాం అనుకో సినిమా స్టార్ట్ చేసిండు, ఇవి ఎక్కువ.
మీరు ఎట్లాగో ఆ బుక్ రిలీజ్ చేశారు కాబట్టి మాకు ఆ బుక్ లో పూరి గారి గురించి, ఆయన మూవీ ఇన్స్పిరేషన్స్, లైక్ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినవి, హిట్ లేనివి, ఆయన గురించి కొన్ని విషయాలు చెప్తారా? బుక్ లో ఉన్నాయి, ఇప్పుడు నేను ఎందుకు చెప్పడం, అందుకే అంటున్నాను. మేము అయితే మీరు బుక్ తీసుకోరా? అయితే తీసుకుంటాము, ఇప్పుడు ప్రెసెంట్ తెలియాలి కదా, మీరు వచ్చారు కదా. బేసిక్ గా హిట్ సినిమాలు మామూలుగా అయితే హిట్ సినిమాలు పొగుడుకుంటూ రాయడం, ఫ్లాప్ సినిమాలు నెగిటివ్ గా రాయడం ఇలా ఉంటది కదా. సో నేను కొన్ని చెడ్డ సినిమాల్లో కూడా ఆయన చాలా మంచి మంచి సీక్వెన్స్, మంచి మంచి సీన్లు రాసిండు. నేను వాటి గురించి, వాటి మీద నా టేక్, డైలాగ్స్ అని కాకుండా ఈ సీన్ ఆయన ఎందుకు రాసి ఉంటాడు, దాని వెనకాల ఆయన ఫిలాసఫీ, ఐడియాలజీ ఏముంటది. మీరు ఒకటి గమనిస్తే నేను నా రాక్షసి అని ఒక సినిమా ఉంటుంది, అందులో ఒక చిన్న పాప క్యారెక్టర్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ పాప క్యారెక్టర్. సినిమా ఆడింది ఆడలేదు పక్కన పెడితే ఆ చిన్న పాప క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆ పాప ఇంకొక 6 months లో చచ్చిపోద్దని తెలుస్తుంది, కానీ ఆ పాప అట్లా ఉండదు, ప్రతి నిమిషం ఎంజాయ్ చేసుకుంటూ బతుకుద్ది. సో అంత మంచి క్యారెక్టర్. ఇలాంటి వాటిని టచ్ చేస్తూ రాసిన. ఆయన పర్సనల్ లైఫ్, పర్సనల్ అయితే టూ పర్సనల్కి వెళ్ళకుండా ఆయన చిన్న లవ్ స్టోరీ, ఆయన పర్సనల్ లవ్ స్టోరీ, పిల్లలు, ఆర్జీవి, రవితేజ ఇలాంటి వాళ్ళతో ఆయన ట్రావెల్, భాస్కర భట్ల గారు మా సినిమాలో పాట రాసిరు ఆయన. భాస్కర భట్ల గారితో ఆయన ట్రావెల్, ఆయన Day 1 నుంచి కూడా ట్రావెల్ అవుతున్నారు ఆయనతో ఇప్పటికీ ఒక 20 ఏళ్ల నుంచి. సో ఇలాంటివి టచ్ చేసి రాసిన. బాగుంటది మీకు. ఇంకా లాస్ట్ కి హూ ఈస్ పూరి అని ఒకటి ఉంటది, అసలు పూరి ఎవరు అని, అది కూడా చాలా బాగుంటది. ఓకే. అండ్ పూరి గారు తీసిన మూవీస్ లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి? నేనింతే మూవీ నాకు చాలా ఇష్టం. బిజినెస్ మ్యాన్ కూడా ఇష్టం. అంటే ఇంకొకటి ఇది ఎలా అడగాలనుకున్నాను అంటే, బాగా ఇష్టమైంది ఒకటి, ఇంకో మూవీలో అంటే కొన్ని మూవీస్ మనకు నచ్చని కూడా ఉంటాయి, ఇంకొంచెం తీసుంటే బాగుంటుండే, ఇక్కడ ఇది యాడ్ చేస్తే బాగుంటుండే అనే థాట్స్ కొన్ని వస్తాయి. నాకు లైగర్ నచ్చలేదు అసలు. నేను బుక్ లో కూడా పూరి లైగర్ నీ అబ్బా అని రాశా. ఓకే. సో లైగర్ నచ్చలేదు నాకు. అంటే ఏం జరిగిందో తెలియదు మనకి, కానీ లైగర్ నచ్చలేదు. బట్ స్టిల్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమా కొడతాడు, ఆయన కొడతాడు. కొడతాడు. బుక్ లో కూడా అదే రాసిన. రేపు నెక్స్ట్ సినిమా రిలీజ్ కాగానే బుక్ తీసుకు ఇట్లా మొహం మీద పడేసి నువ్వు హిట్ కొడతావు నాకు తెలుసు అని ముందే తెలుసు అని చెప్తా అని రాసా బుక్ లో. ఒకవేళ మీ బుక్ ఆయన వరకు వెళ్ళి సినిమా హిట్ అయింది అనుకో, పిలిస్తే అట్లా ఎట్లుంటది మీ ఫీలింగ్? ఏముండదు, వెళ్ళి కలిసి వస్తా అంతే. ఏంటంటే అంత సింపుల్ గా ఏముండదు, వెళ్ళి కలిసి వస్తా. మరి ఒక జోష్ ఉండాలి. పిలిస్తే ఆబ్వియస్లీ మనం ఒకరి మీద ఇష్టపడి బుక్ రాసినప్పుడు వాళ్ళని పిలిస్తే చిన్న ఎక్సైట్మెంట్ ఉంటది. బట్ ఏముంది, ఒకసారి 1 గంట కలిసి వస్తాం అంతే కదా. మీరు కూడా హీరో అవుతున్నారు కాబట్టి, ఒకవేళ మర్చిపోయినా అసలు మీరు హీరో మూవీ తీస్తున్నారు, ఏం చేస్తున్నా, పూరి గారితో మూవీ చేయాలంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది? అది ఇంకప్పుడు టూ ఎర్లీ కదా, నేను హీరోనే కానీ నేను ఒకటి ఉన్నాను కూడా ఆయనకు తెలియదు కదా. సో అనుకోవాలి. ఇప్పుడు నార్మల్ గా ఎట్లా ఆలోచిస్తారు, మనం ఎలా ఆలోచిస్తాం, ఆయన కూడా ఆయన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఆయన ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తాడు అని నువ్వు అన్నావు. మరి నిన్నెందుకు గుర్తించరు ఆయన? తెలిసి వెళ్ళుంటాయి మీ బుక్స్ ఆయన దగ్గరికి. నేనే పంపించా వాట్సాప్ లో, బుక్ రాసాం మీ మీద అని. మరి మాకేం తెలియదు, మేము కలవలేదు. వాట్సాప్ లో పంపించి అంటే నాతోని ఎవరో అన్నారు, ఫార్మల్ గా ఒక మెసేజ్ పెట్టు, ఆయనకి రాసావు కదా తెలిస్తే బాగుంటది, ఫార్మల్ గా ఒక మెసేజ్ పెట్టు అని. ఆయన నెంబర్ ఎవరి దగ్గర అవుతుందో ఆయన అన్నారు, నెంబర్ ఇచ్చి మరి పెట్టు, ఒక ఫార్మల్ గా ఒక మెసేజ్ పెట్టు అంటే పెట్టే. అది కూడా ఇట్లా ఇంకా బుక్ రాసా ఇదిగో అని. లేదు, ఎవరో చాలా మంది చేస్తుంటారు కదా ర్యాండమ్ గా. నాకు ఇప్పటికీ డౌట్ అది ఆయనదా కాదా అని కూడా డౌట్. బట్ ఈయన ఇచ్చాడు, నేను పెట్టిన, ఈయన ఇచ్చిండు నేను పెట్టిన అంతే. ఇంకోటి నేను ఎక్స్పెక్ట్ చేసి పెట్టలేదు కదా, ఆయన ఎవరో ఫోర్స్ చేసి పెట్టు అంటే పెట్టిన. సో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు రిప్లై. ఓకే. ఆయన దగ్గర నుంచి మూవీ వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారా? చేస్తా. మంచి స్టోరీ, అంతే. మంచి చెడ్డ అని కాదు, ఇంకా నచ్చితే చేసేస్తాం. అండ్ మీరు ఇండస్ట్రీకి హీరో అవ్వడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నాకా చిరంజీవి గారు. ఓకే, అంతే. ఇంకా ఫ్రమ్ నోవేర్ ఈ రోజు ఆయన అక్కడ ఉన్నాడు కదా. సో ఎవరికైనా చాలా మందికి ఆయనే కదా ఇన్స్పిరేషన్. సరే, మీకు ఇష్టమైన హీరో అంటే ఏం చెప్తారు ఇండస్ట్రీలో? చిరంజీవి గారు, వెంకటేష్ గారు చాలా ఇష్టం. హీరోయిన్ అంటే మీ సినిమా హీరోయిన్ కాదు? మా సినిమా హీరోయిన్ కాదు, హీరోయిన్ అంటే నాకు అందరు ఇష్టమే. ఇప్పుడు చాలా మంది ఇష్టం నాకు. ఇప్పుడు చాలా నిత్య మీనన్ గారు,
సాయి పల్లవి గారు ఓకే చాలా వాళ్ళ ఇష్టం బాగా. అంతేనా? చాలా ఒకవేళ వాళ్ళతో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే వస్తుంది, చేస్తారు వాళ్ళతో అవునా? ఖచ్చితంగా చేస్తా. పూరితో చేస్తారు, వీళ్ళతో ఖచ్చితంగా చేస్తా. అంటే ఎందుకు అంటే వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. ఓకే అట్ ద సేమ్ టైం నాకుంటది వాళ్ళతో చేయాలని. అంటే హీరో హీరోయిన్ గా అయినా కాకుండా కూడా లైక్ మూవీలో వాళ్ళతో స్క్రీన్ మూవీలో. షేర్ చేసుకోవడం అనేది బాగుంటది. ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి అలాంటి వాటిని. ఓకే. అండ్ మీ అప్కమింగ్ మూవీస్ లో సాయి పల్లవి గారు, అమ్మా. నిత్య మీనన్ గారు మీతో వర్క్ అందుకే అన్న చేయాలనుకుంటున్నాము. హీరోయిన్ గా కాకుండా అని నాకు తెలుసు మీరు ఇట్లా అంటారని. హీరోయిన్ గా కాకుండా జస్ట్ మంచిగా మంచి రోల్ లో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఏం బాగుంటది. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాలో హీరోగా వర్క్ చేస్తున్నారు. అవును, అవును. మరి ఒక మంచి ఇప్పుడు స్టోరీ డిమాండ్ చేసినప్పుడు చేస్తారు కదా కంపల్సరీ. అవును. సో అండ్ మీరు ఇప్పుడు మీ అన్నగారు మీరు ఒక స్క్రిప్ట్ రెడీ చేసి ఉమ్, ఇప్పుడు మీ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఉమ్. వాళ్ళని పోయి కలిస్తే అప్పుడు ఏదో ఒకటి చెప్తారు కదా. Maybe, yeah. సో చూద్దాం, అలాంటి hope so. థాట్లో ఉన్నారు కదా, మంచి స్క్రిప్ట్ రాసి వెళ్ళి చెప్పి అలాంటి థాట్ అంటే వాళ్ళ కోసం చేస్తామని కాదు, బట్ హోప్ఫుల్లీ వాళ్ళతో చెయ్యాలి అనేది అయితే ఉంది. అంటే వాళ్ళే ఎందుకు న్యాచురల్ గా వర్క్ చేస్తారు. చాలా బాగా వర్క్ చేస్తారు. వాళ్ళ స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా బాగుంటాయి. ఓకే ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ కూడా చాలా బాగుంటది. మేము వింటాం కదా పర్సనల్ గా వాళ్ళు ఎట్లా అని. మాకు Okay. అంతా ఎంతో చిన్న చిన్న ఇన్ఫోస్ వస్తుంటాయి కదా. సో ఒక చిన్న రెస్పెక్ట్ వాళ్ళంటే. మరి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళంటే ఇష్టం, రెస్పెక్ట్ లేదు. అమ్మా ఓకే. అండ్ ఇప్పుడు మీరు మీ అన్నగారు ఇద్దరు కొత్తే, అంటే మీ అన్నగారు అవును. షార్ట్ ఫిలిమ్స్ తీసినా కూడా ఆ, మీరు ఇండస్ట్రీకి కొత్తే. అవును, సో మీరు ఇప్పుడు ఆమని గారు కానివ్వండి, అవును, రాజీవ్ కనకాల గారు, అవును. సో ఇట్లాంటి సీనియర్ యాక్టర్స్ ని పెట్టారు అవును, మూవీలో. అవును, అవును. సో వాళ్ళ రెస్పాండ్ ఎలా వచ్చింది? అంటే మీరు స్టోరీ చెప్పగానే Yeah, వాళ్ళు ఎలా ఆమని- రిసీవ్ ఆమని- చేసుకున్నారు? ఆమని గారికి చాలా నచ్చింది స్టోరీ. అవునా? లైక్ ఆమె ఆ సబ్జెక్ట్ అంతా ఆమె చుట్టే ఉంటది సినిమా. ఓకే సో ఆమెకు చాలా నచ్చింది. రాజీవ్ కనకాల గారికి నాకు కాంబినేషన్ సీన్స్ లేవు, బట్ ఆయన కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఓకే ఇంకా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో. మన కంచర్లపాలెం రాజు గారు ఉన్నారు, కేర్ ఆఫ్ Okay. కంచర్లపాలెంలో చేసే ఆయన. ఓకే ఇట్లా చాలా మంది, హర్షవర్ధన్ గారు అని ఇట్లా చాలా మంది ఉన్నారు. నౌన్ ఫేసెస్ మనకు ఒక 10 to 15 కనిపిస్తాయి. అవునా? మనకి ఇప్పుడు టీజర్ ట్రైలర్ లో చూస్తే 10 to 15 నౌన్ ఫేసెస్ అవును, కనిపిస్తాయి. అవును. నౌన్ ఫేసెస్ కనిపిస్తాయి. అందరూ కూడా మంచి కోఆపరేట్ చేశారు, ఎవరితో ప్రాబ్లం లేదు. హీరోయిన్స్ కూడా ఉన్నారు ఇద్దరు. ఓకే. సో ఇద్దరా? వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు. ఒక్క ఆమెనే కనిపిస్తారు అవును, మీకు ఒక్క teaser ఆమెనే లో. కనిపించింది. ఇద్దరు ఉంటారు. అది కూడా ఒక సస్పెన్స్. ఓహో Yeah. ఓకే. హీరోయిన్ గారు అంటే కొత్తనా? ఇద్దరు లేకపోతే ఈ కొత్త అమ్మాయి వాళ్ళే. ఇద్దరు ఒక కొత్త అమ్మాయి ఏదో సిరీస్ చేసింది ఇప్పుడు, Web యూట్యూబ్ series ఆ? ఏదో యూట్యూబ్ Okay. సిరీస్ చేసింది. మంచి మంచి చూసిర్రు అది. ఓకే నేహా అనే అమ్మాయి చేసింది. ఓకే అది మంచి రీచ్ వచ్చింది దానికి. సినిమా తర్వాత చేసినా కూడా అది బాగా ప్లస్ అయింది ఆమెకి. అండ్ ఇంకొక అమ్మాయి అమితా రంగనాథ్ అని కన్నడ హీరోయిన్. ఓకే. కన్నడలో ఈమెనేమో చేసిందా? ముంబై, ఆమెనేమో కన్నడ. ఇద్దరు. Yeah, ఎందుకు తెలుగు వాళ్ళు వద్దా? తెలుగు వాళ్ళు కావాలి కానీ మేము పెట్టినాం, కాస్టింగ్ కాల్ పెట్టినాం. ఓకే. తెలుగు వాళ్ళు రాలేదా? తెలుగు వాళ్ళు రారు అసలు. ఎందుకు? మీకు తెలుసు కదా ఎట్లాంటి ఒపీనియన్ ఉంటుందో ఇండస్ట్రీ మీద చాలా ఓకే. మందికి. అంటే ఇప్పుడు మన తెలుగు వస్తున్నారు, నుంచి ఇప్పుడు వస్తున్నారు. అంటే తక్కువ, చాలా తక్కువ. మనకు ఒక 100 ప్రొఫైల్స్ వస్తే ఒక 4-5 తెలుగు వాళ్ళు వస్తారు. ఓకే ఇంకా మా దాంట్లో సాయి ప్రసన్న అని ఒక యాక్ట్రెస్ ఉంది. ఆమెకు ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఆమె తెలుగు అమ్మాయి. ఓకే ఆమె విరాట పర్వంలో సాయి పల్లవి గారి పక్కన చేసింది. ఆమె ఓకే కొత్త పోరడు అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఆహాలో, అందులో హీరోయిన్ ఆమె తెలుగు అమ్మాయి. ఆమె చాలా మంచి యాక్ట్రెస్ ఆవిడ. ఓకే. సో అట్లా పెట్టుకున్నాం, తెలుగులో కూడా పెట్టుకున్నాం. అంత వివక్ష లేదు మాకు. So, అట్లని కాదు, అంటే మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మన దగ్గర హీరోయిన్ ని చాలా చూస్తారు వెతికినాం ఏంటి మా అని. అన్నయ్య మన తెలుగు నుంచి తీసుకుంటే ఏంటి అనేసి, అంటే చాలా మంది కొత్త ఉండింది. వాళ్ళని తీసుకొని ఇబ్బంది పడతా ఉంటారు కొంతమంది. బేసిక్ గా తెలుగు వాళ్ళని తీసుకుంటే మాకే మంచిది. అదే 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 ఫ్లైట్ టికెట్లు మిగులుతాయి మాకు, హోటల్ ఖర్చులు మిగులుతాయి, వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఎప్పుడంటే అప్పుడు వస్తారు. తెలుగు వాళ్ళని తీసుకుంటే మాకే బెనిఫిట్. చిన్న సినిమాలకి ఇవన్నీ నేను చెప్పేది క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు ముంబై నుంచి ఏమైనా పిలవాలంటే రానుబోన్ ఫ్లైట్ వేయాలి, బెంగళూరు నుంచి ఏమైనా పిలవాలంటే రానుబోన్ ఫ్లైట్ వేయాలి. ఇక్కడ హైదరాబాద్ ఉండే క్యాబ్ వేస్తే సరిపోద్ది కదా. కానీ రారు, చాలా వరకు రారు. మీరు ఎవరినైనా అడిగారా సీనియర్ వాళ్ళని? సీనియర్ వాళ్ళని లేదు లేదు లేదు. సీనియర్ యాక్టర్స్ నేను కొత్తవాడిని కాబట్టి అందరికి ప్రతి ఒక్కరికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటది. ఓకే. ఇప్పుడు నేను ఒక 2 సినిమాలు చేసిన అమ్మాయి నాతో చేయాలని ఎందుకు అనుకుంటది? ఒక మీడియం రేంజ్ హీరోతో చేయాలనుకుంటుంది, దాని తర్వాత ఇంకా పెద్ద స్టార్ తో చేయాలని. సో నేను కొత్తవాడిని అయినప్పుడు కొత్త వాళ్ళు బెటర్ ఆప్షన్. ఒకవేళ స్టోరీ డిమాండ్ చేసి గొప్ప స్టోరీ అయితే కొంతమంది చేస్తారు కొత్త వాళ్ళతో కూడా. మన దానికి కొత్త ఫేసెస్ సరిపోతాయి అనిపించింది, చేసిన.
ఓకే. రాజీవ్ కనకాల్ గారిని ఎట్లా అప్రోచ్ అయ్యారు? అంటే ఆ క్యారెక్టర్‌కి ఆయన సెట్ అయితాడని ఎలా ఆయన అనిపించింది? పర్ఫెక్ట్ ఉంటారు ఆ క్యారెక్టర్ కి. అవునా? డైరెక్టర్ డెసిషన్ అది. ఓకే. ఆ క్యారెక్టర్ మీరు రిలీజ్ అయిన తర్వాత చూస్తే చాలా బాగుంటది. అంటే అమ్మాయిలు బాగా రిలేట్ అవుతారు ఆయన క్యారెక్టర్ కి. ఓకే. సో ఆ రకంగా సాంగ్స్ ఉన్నాయా? సాంగ్స్ ఉన్నాయి. గోపి సుందర్ గారు ఓకే. అవును, నేను విన్నాను. గోపి సుందర్ గారు ఆయన పెద్ద పెద్ద సినిమాలకి అవును సాంగ్స్ పాడారు. అవును అండ్ అంటే మీరు స్టోరీ చెప్పినప్పుడు ఏమన్నారు ఆయన? అన్నీ వెళ్ళి నరేషన్ ఇచ్చిండు. ఓకే. స్టోరీ చెప్పినప్పటికంటే ఫుటేజ్ చూసిండు ఆయన. లైక్ ఓకే. కొన్ని విజువల్స్ చూపించినాం. ఓకే. మేము షూట్ చేసిన తర్వాత ఓకే చేసుకున్నాం ఆయనని. విజువల్స్ చూసి బాగా నచ్చేసి ఇంకా చేస్తా అన్నాడు. సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చిండు. అవునా? ఓకే. అండ్ ఇంకొకటి మీరు అంతా అంటే నేను ఆ టీజర్ చూసినప్పుడు మొత్తం తెలంగాణ స్లాంగే ఉంది. అంటే ఏ బ్యాక్ డ్రాప్ లో తీసారో, నల్గొండ బ్యాక్ డ్రాప్ తీసారా లేకుంటే తెలంగాణ బ్యాక్ డ్రాప్ తీసారా? తెలంగాణ అంటే నల్గొండ బ్యాక్ డ్రాప్ అని కాదు కానీ తెలంగాణ మనము మాట్లాడుకునే మాటలు ఎట్లుంటాయి అట్లా పెట్టాలి అనేది ఉద్దేశం. ఓకే. ఇంకొకటి పద్యాలు కూడా విన్నామండి. అసలు ఎలా అలా? అది అందరికీ వచ్చేది 10th క్లాస్ పద్యం. అది 10th, కొంతమందికి 9th లో, కొంతమందికి 10th లో ఉంటుంది. ఇప్పుడు మీరు 10th చదివారు కదా మీరు, మరి మీకు కూడా వచ్చు, మీరు చెప్పొచ్చు ఇప్పుడు. అది నాకు అంత కరెక్ట్ గా రాదు. మీరు ఒకసారి చెప్పండి. పద్యం చెప్పాలా? పద్యం చెప్పండి ఒకసారి. అటజని కాంచ భూమి సురుడు అంబర చుంబి శిరస్సర జరీపటల ముహుర్లడత భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమన్ గటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమన్. అందరికీ వచ్చేది, చాలా మందికి వచ్చు. అంటే ఫస్ట్ 2 లైన్స్ ఓకేనండి, ఇంకా మధ్యలో ఏం గుర్తులేవు ఇంకా. అంటే చాలా మందికి వచ్చు బేసిక్ గా. కొంతమంది మాకు ఒక్కసారి అంటే కొంతమంది రాయడం వచ్చు కదా, వాళ్ళకి ఖచ్చితంగా అందరూ దాటే వచ్చారు కదా. సో వచ్చు, కొంతమందికి గుర్తుండదు, కొంతమందికి గుర్తుంటది. మాకు బేసిక్ గా మాకు కొంచెం తెలుగు అంటే ఇష్టం కాబట్టి చిన్న ట్రిబ్యూట్ లాగా అట్లా ప్లాన్ చేశారు. అంటే మీరు ఇప్పటి వరకు ఎవరినైనా యాక్టర్స్ ని కలిసారా ఇండస్ట్రీలో కలుస్తుంటారు? స్టోరీస్ గురించి కానివ్వండి, లేకపోతే అవకాశాల గురించి కానివ్వండి, మన దగ్గర అవకాశాలు రావడం చాలా కష్టం. సో ఆ టైప్ లో ఏమైనా కలిసారా? లేదు, ఎవరిని కలిసిన పెద్ద యూజ్ ఉండదు నేను అనుకోవడం. ఎందుకంటే ఎవరి బాధలు, ఎవరి ప్రొఫెషనల్ స్ట్రెస్ వాళ్ళకు ఉంటది. ఎవరిని కలిసి వాళ్ళు మనకేదో చేస్తారు, వీళ్ళు మనకేదో చేస్తారు అని ఏమి ఉండదు. మనం వచ్చినాం ఇక్కడికి, మనల్ని నమ్ముకొని వచ్చినాం. మనం ఒక ప్లానింగ్ తోని, ఒక పద్ధతితో చేసుకుంటూ వెళ్తే సెట్ అనేదే ఉంటది. కానీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు, వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు, ఎవడికి హెల్ప్ చేయడు. మంది మనమే చూసుకోవాలి, మనమే చేసుకోవాలి. ఓకే. అంటే మీ అన్నగారు ఏమన్నా అనుకున్నారా ఈ స్టోరీకి వేరే హీరో అయితే బాగుంటది అట్లా? లేదు, మాకు ఇద్దరు అనుకున్నారా? ఫస్ట్ ప్రొడ్యూసర్ వచ్చి లైక్ సినిమా చేద్దామన్నారు. ఓకే. సినిమా ఆఫర్ చేసిన తర్వాత నేను అన్నయ్య డైరెక్ట్ చేయమన్నా. నాకు ఎట్లాంటిది అయితే సెట్ అవుతుంది అనుకొని ఇద్దరం కూర్చొని డిజైన్ చేసింది. అది స్టోరీ ఆయనదే కంప్లీట్ గా. అంటే మెయిన్ థ్రెడ్ స్టోరీకి సంబంధించి అంతా ఆయనదే. ఏమన్నా చిన్న చిన్న యాడ్ ఆన్స్ ఉంటే నేను అంతేనా? అంతే. అంటే లైక్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సాంగ్స్ రాయడము, పాడడం అంటే గోపిచంద్ గారు ఉన్నారు. ఓకే. అంటే సాంగ్స్ మొత్తం ఆయనేనా లేకుంటే ఇంకెవరైనా సింగర్స్ ఉన్నారా? మీద సింగర్స్ ఉన్నారు, నాకు 4 మంచి సింగర్స్ ఉన్నారు. మన అనురాగ్ కులకర్ణి ఒక పాట పాడారు, శ్రీరామ్ చంద్ర ఒక పాట పాడారు, రమ్య బెహరా ఒక పాట పాడారు. ఇంకొక ఆమె కొత్త సింగర్, మేము మలయాళీ సింగర్ ని ఇక్కడికి మేమే ఫస్ట్ పాడించాము. గోపి సుందర్ గారు రిఫర్ చేసారు, శ్వేత అశోక్ అని. ఆమె ఆ పాట. ఇంకా కొత్త సినిమా ఏముంది? అందరూ పాత వాళ్ళే ఉన్నారు కదా ఇందులో. అంటే ఈమె కొత్త సింగర్, మలయాళీ అమ్మాయి కొత్త సింగర్. వాళ్ళ ముగ్గురు ఎస్టాబ్లిష్డ్, ఈమె కొత్త సింగర్. ఓకే. అండ్ ఇంకొకటి మీ మూవీ ప్రమోషన్స్ కానివ్వండి, కిరణ్ అబ్బవరం కలిసారు అని విన్నాము. శ్రీ విష్ణు గారిని. శ్రీ విష్ణు అండ్ ఇంకొకటి కిరణ్ అబ్బవరం గారిని. ఏం లేదా? నేను ఆయనతో ఒక షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేసినప్పుడు. ఓకే. అంతకు మించి కలవడం అదేం లేదు. శ్రీ విష్ణు గారిని అప్రోచ్ అయినాం. ఆయనకు టీజర్ చాలా నచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు కదా పద్యం అని, ఆ పద్యం ఉంటది కదా టీజర్ లో, ఆయనకు టీజర్ చాలా నచ్చింది. నేను వస్తాను అన్నారు, ఆయన వచ్చిర్రు. టీజర్ లాంచ్ చేసిర్రు, చాలా బాగా మాట్లాడిర్రు, సపోర్ట్ చేసిర్రు. వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇంకొకటి కిరణ్ అబ్బవరం గారితో అంటే ఏ షార్ట్ ఫిలిం చేశారు ఏంటి? అది అందరూ అందగత్తెలే అని ఒక షార్ట్ ఫిలిం ఉంటది. సమ్మతమే అని ఒక మూవీ వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి అని. తను అప్పుడు షార్ట్ ఫిలిం చేసినప్పుడు తను తెలుసు నాకు. సో అట్లా కలిసి చేయడం జరిగింది. చాలా మంది ఉంటారు అందులో, నేను ఒక్కడనే కాదు.
అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలంటే ఎవరైనా ఒక కామన్ పర్సన్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మీరు మీ అన్నగారు కానివ్వండి, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎన్ని స్ట్రగుల్స్ దాటుకొని మూవీ చేశారు, ఎంత టైం పట్టింది? ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఉంటాయి. లైక్ నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన 24 క్రాఫ్ట్స్ ఉంటే 22 క్రాఫ్ట్స్ మీతో ఆడుకుంటారు. అది ప్రిపేర్ అయ్యి రండి. స్ట్రగుల్స్ అంటే మీరు మీకోసం కష్టపడతారు, పక్కింటి కోసం కాదు కదా, అవి ఉంటాయి. ఓకే, ఇంకా తప్పదు. వాటి గురించి ఎక్కువ ప్రిపేర్ అట్లని కాదు, ప్రిపేర్ అయ్యి వచ్చినాం మేము. సో అవి పెద్ద ఎఫెక్ట్ చేయలేదు. కొన్నిసార్లు చిరాకు వేస్తుంది, బట్ స్టిల్ మనం చేయాలనుకొని మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు జరుగుతుంటాయి. అవన్నీ పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకోవాలి. కొన్నిసార్లు టైం పడుతుంది, డిలేస్ అవుతుంటాయి, వెయిట్ చేయాలి కామ్గా, అంతే. ఇంకా అంటే అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా? ఒక ఓటీటీ ఫిలిం అయిపోయింది, ఇంకొక 1-2 డిస్కషన్స్ లో ఉన్నాయి. అంతేనా? 1-2. అండ్ ఇంకొకటి మేము విన్నది ఏంటంటే మీరు మీ అన్నగారు పెళ్లి చేసుకోరు అనే టాక్ నడుస్తుంది. పెళ్లి చేసుకోరు అని కాదు, పెళ్లి చేసుకోరు అని కాదు, చేసుకుంటాం కానీ కొంచెం కుదురుకున్నాక చేసుకుంటాము అని, అంతే. మరి ఏంటి మీ గురించి సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోరంట? లేదు లేదు లేదు, మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు సోర్సులు ప్రాపర్ గా పెట్టలేదు. అవునా? అంటే మేము కరెక్ట్ పర్సన్ అడగలేదేమో. మేబీ అంటే నేను టీజర్ లాంచ్ లో నేను పంచగట్టుకున్నా. టీజర్ లాంచ్ లో పంచగట్టుకుని మా మమ్మీకి చూడాలనుంది నాకు పెళ్లి జరిగితే, అందుకే పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకున్నా అని చెప్పిన. సో ఇప్పట్లో కోరిక తీరదు కాబట్టి డ్రెస్ వేసుకున్నా అని చెప్పిన. అది అట్లా నెగిటివ్ గా పోట్రే. ఎందుకు మీ అమ్మగారు చూడట్లేదా పిల్లని? మమ్మీ చూస్తుంది, మేము ఎస్ చెప్పాలి కదా. మరి చెప్పొచ్చు కదా. మీరు చెప్తారా మా ఇద్దరిని? ఇక్కడ మాకు అంటే మీరు పోషిస్తారా మా ఇద్దరిని? మేమే కదా. అంత స్ట్రగుల్ ఎందుకు అట్లా అంటారా? అంటే పెళ్లి అంటే చాలా రిలేట్ అయి ఉంటాయి. సారీ, ఫినాన్షియల్ గా అర్థం చేసుకోవాలి. మేమున్న ఫీల్డ్ కి కొంతమంది భయపడతారు, సినిమాలకు పిల్లనిస్తారా, అయ్యో రామా అంటారు. సో ఇంకా కొంచెం కుదురుకున్నాక చేసుకుంటే బాగుంటది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళది ఏమైంది, 20, 25, 26 చేసేసుకోండి అంటారు. మన దగ్గర అలాగే ఉండిద్ది. ఇప్పుడు కొంచెం మారుతుంది. 25, 26 చేసేసుకోండి అంటే తర్వాత మనం పడే స్ట్రగుల్స్, ఆ బాధలు, లేనిపోని గొడవలు, దాని మీద ఇంత ప్రశాంతంగా ఉన్నా చూడండి. మీతో మంచిగా మాట్లాడుతున్నా, ఇట్లా 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 ఎంత ప్రశాంతంగా ఉంది. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళంతా ప్రశాంతంగా లేరనా మీ ఉద్దేశం? లేరు, ఎవరున్నారు? ఎందుకు లేరు? తక్కువ మంది ఉంటారండి. ఎందుకు? ఓకే. అంటే మీ అప్పుడు కాలేజ్ డేస్ అప్పుడు కానీ స్కూల్ డేస్ అప్పుడు అంటే అది కాదు కావాలి, ఈ మూవీ తీయడం కంటే ముందు మీకేమైనా లవ్ స్టోరీస్ అలాంటివి నడిచాయా? నిజం చెప్పాలి, ఇది అందరు చూస్తారు, కామెంట్ పెడతారు కింద. అవును, లవ్ స్టోరీస్ ఎవరికైనా ఉంటాయి కదా, చిన్న చిన్నవి. దానిదేముంది, అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. కొంతమంది పిల్లల్ని కూడా ఎత్తుకున్నారు. పెళ్లి వరకు ఎందుకు తీసుకురాలేదు? ఒపీనియన్ లేదు. ఓకే, పెళ్లి మీద ఒపీనియన్ లేదు. పెళ్లి మీద ఒపీనియన్ లేదు కానీ ఇష్టపడ్డారు. ఇష్టపడతా తెలిసింది, పెళ్లి మీద ఒపీనియన్ ఉండొద్దు అని. అండ్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎన్నో ఇంకా బుక్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళ మీద బుక్స్ రాయాలని, అండ్ మీ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇంకోటి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మంచి వాళ్ళకి థ్యాంక్ యూ, నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ.